ఊహించుకోండి, అరణ్యం నిండా రాత్రి చీకటి కమ్మేసింది. ఆకాశంలో మేఘాలు గర్జిస్తున్నాయి, గాలులు ఉరుముతున్నాయి. ఆ చీకటిలో ఒకే ఒక కాంతి, అహోబిలంలో ఉన్న నరసింహస్వామి ఆలయం. ఈ ఆలయం చుట్టూ 100 ఏళ్లుగా వినిపిస్తున్న ఒక రహస్యం ఉంది. అదే రక్తగుండం. ఇది సాధారణమైన చెరువు కాదు. పురాణాలు చెబుతున్నాయి, ప్రహ్లాదుడిని రక్షించేందుకు హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత నరసింహస్వామి తన రక్తంతో నిండిన చేతులను ఈ గుండంలో కడుక్కున్నాడని. ఇప్పటికీ ఆ నీటికి ఒక విచిత్రమైన ఎర్రటి రంగు ఉంటుంది. ఎంత వాన పడ్డా, ఎంతకాలం గడిచినా ఆ ఎర్రటి రంగు పోదు. శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు, ఖనిజాలు కారణమని అంటారు. కానీ భక్తులు మాత్రం ఇది నరసింహుడు శక్తి అని నమ్ముతారు. ఈ గుండం దగ్గర ఒక రాయి మీద నరసింహుడు విశ్రాంతి తీసుకున్నారని చెబుతారు. ఆ రాయి మీద కూర్చుంటే మనలోని భయము, కోపం తుడిచిపోతుందని స్థానికులు విశ్వసిస్తున్నారు. నల్లమల్ల అడవుల్లోకి అడుగు పెడితే మీరు వినేది కేవలం గాలి శబ్దం కాదు. ఎక్కడో ఒక మూలన గంటల మోగింపు, ఎక్కడో మృగాల గర్జన. ఈ అరణ్యంలో దాగి ఉన్న ప్రదేశం పేరు అహోబిలం. ఇది సాధారణమైన క్షేత్రం కాదు. ఇక్కడే మహావిష్ణువు నరసింహ స్వరూపంలో ప్రత్యక్షమయ్యారు. ఇక్కడే రక్తం కారింది. ఆ రక్తం ఇప్పటికీ ఒక పవిత్ర గుండంలో కనిపిస్తుంది. ఇది అహోబిలం కథ, రక్తగుండం మిస్టరీ. ఈరోజు మీకోసం. హిరణ్యకశిపుడు అసురరాజు బ్రహ్మదేవుడి నుంచి ఒక వరప్రసాదం పొందాడు. నన్ను మానవులు కానీ జంతువులు కానీ చంపలేరు అని కోరాడు. పగలు కాదు, రాత్రి కాదు అంటే ఆ సమయానికి మరణం రాదు. ఇంటి లోపల కాదు మరియు బయట కాదు, ఆ ప్రదేశంలో మరణం రాదు. ఆయుధాలతో కాదు, దేవతలు కానీ అసురులు కానీ నన్ను తాకలేరు. ఇలాంటి వరాలతో గర్వం పెరిగి తానే దేవుడని ప్రకటించాడు. తన కొడుకు ప్రహ్లాదుడు మాత్రం విష్ణుని జపించడం అతనికి నచ్చలేదు. ప్రహ్లాదుని పాముల గొంతులో వేసిన విష్ణువు రక్షించాడు. కొండపై నుంచి నెట్టిన గరుత్మంతుడు పట్టుకున్నాడు. నిప్పులో వేసిన లక్ష్మీదేవి రక్షించింది. ప్రతిసారి ప్రహ్లాదుడు ఓం నమో నారాయణాయ అని జపించేవాడు. ఇలా ఎన్నో అనర్థాలకు పాల్పడ్డాడు. ఒకరోజు హిరణ్యకశిపుడు కోపంతో ప్రహ్లాదునిపై అరిచాడు. నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఈ స్తంభంలో ఉన్నాడా అని అన్నాడు. ప్రహ్లాదుడు చిరునవ్వు నవ్వుతూ అవును నాన్న, ఆయన ఎక్కడైనా ఉన్నాడు. ఆ స్తంభాన్ని గుద్దగానే మహాశబ్దంతో స్తంభం చీలిపోయింది. అగ్ని జ్వాలల మధ్య నుంచి బయటకు వచ్చాడు. అర్ధం సింహం, అర్ధం మనిషి రూపంతో మహాగర్జనతో. దేవతలు పైనుంచి జయ జయధ్వానాలు చేశారు. అసురులు భయంతో పారిపోయారు. అది సంధ్యా సమయం అయింది. ఇంటి ద్వారంపై నరసింహుడు కూర్చున్నాడు. లోపల కాదు, బయట కాదు. గోర్లు ఆయుధాల్లా మెరిశాయి. హిరణ్యకశిపుని ఒడిలో కూర్చోబెట్టి హృదయాన్ని చీల్చేశాడు ఆ మహావిష్ణువు. రక్తం చిమ్మింది, ఆకాశం నిండింది. దేవతలు భయంతో వణికిపోయారు. ఈ దృశ్యం అహోబిలంలో ఇప్పటికీ ఉగ్ర నరసింహ ఆలయంగా పూజించబడుతుంది. సంహారం తర్వాత నరసింహుడు ఉగ్రరూపంలో ఉన్నాడు. ఆయన చేతులు, శరీరం అంతా రక్తంతో నిండిపోయింది. ఆ రక్తాన్ని కడుక్కునే చెరువే రక్తగుండం. ఆ నీరు ఎప్పటికీ ఎర్రగా కనిపిస్తుంది. శాస్త్రవేత్తలు అంటారు, రాళ్లలోని ఖనిజాల వల్ల భక్తులు అంటారు అది నరసింహుడి రక్త పవిత్రత అని. భక్తులు తలపై చల్లుకుంటే భయాలు తొలగుతాయని నమ్మకం. అహోబిలంలో నరసింహునివి 9 రూపాలున్నాయి. ఉగ్ర నరసింహ దుష్ట సంహారం, క్రోధ నరసింహ భయ నివారణ, మాలోల నరసింహ ప్రేమ కుటుంబ సౌఖ్యం, జ్వాల నరసింహ శత్రునాశనం, భవన నరసింహ సంపద, అహోబిల నరసింహ దివ్యశక్తి, కరుణ నరసింహ కరుణ రక్షణ, చతుర్ముఖ నరసింహ జ్ఞానం, పావన నరసింహ పాప పరిహారం. ప్రతి ఆలయం వెనుక ఒక కథ ఉంది. భక్తులు నవ నరసింహ దర్శనం చేస్తే జీవిత సమస్యలు తొలగుతాయని నమ్మకం. నల్లమల్ల అడవుల్లో గుహలు, పర్వతాలు ప్రతి ఆలయం చేరుకోవడానికి కష్టమైన మార్గం. కానీ భక్తులు చెబుతారు, మార్గం ఎంత కష్టంగా ఉంటుందో ఫలితం కూడా అంత గొప్పది. జాతర సమయంలో వేలాది భక్తులు వస్తారు. అరణ్య శబ్దాల్లో గంటల మోగింపు కలిసిపోతుంది. భక్తులు అంటారు ఇది స్వామి లీల అని. నరసింహస్వామి కృప ఉన్నవారికి భయం ఉండదు. అహోబిలం ఒక క్షేత్రం మాత్రమే కాదు, ఇది దేవుడు ప్రత్యక్షమయ్యాడనే సాక్ష్యం. రక్తగుండం పవిత్ర తీర్థం. భక్తితో వెళ్ళి దర్శిస్తే మన జీవితం నుంచి కష్టాలు తొలగిపోతాయి, ధైర్యం వస్తుంది, సంతోషం పెరుగుతుంది. ఒకసారి అహోబిలానికి వెళ్ళండి, స్వామి అనుగ్రహాన్ని పొందండి. భక్తులారా, నరసింహస్వామి కేవలం ఒక అవతారం కాదు,
ఆయన ధర్మానికి కాపరి, భక్తులకి రక్షకుడు, దుష్టులకు శిక్షకుడు. హిరణ్యకశిపుడు ఎంత బలవంతుడైనా, ఎంత వరాలు పొందినా అతని అహంకారం ఆయనను కాపాడలేకపోయింది. ప్రహ్లాదుడు ఎంత చిన్నవాడైనా భక్తి, నమ్మకం, ధైర్యం అతనిని కాపాడింది. ఇది మనకు ఇచ్చే శాశ్వతమైన సందేశం. అహంకారం ఎప్పుడూ నిలబడదు, నిజమైన భక్తి ఎప్పుడూ రక్షిస్తుంది. అహోబిలం రక్తగుండం కేవలం ఒక చెరువు కాదు, అది దేవుని ప్రత్యక్ష లీలకు సాక్ష్యం. ఈ తీర్థం భక్తుడి జీవితంలో ధైర్యాన్ని, శక్తిని, నమ్మకాన్ని నింపుతుంది. ఈరోజు మీరు ఇలాంటి కష్టంలో ఉన్నా, మీరు భయపడుతున్నా, మీరు బలహీనంగా అనిపిస్తున్నా నరసింహుని ఒకసారి గుండె నిండా పిలవండి. ఆయన శక్తి మీలో ప్రవహిస్తుంది. మీ భయాలు కరిగిపోతాయి. మీ జీవితానికి కొత్త వెలుగు వస్తుంది. ఆ నరసింహస్వామి కృపతో మీ ఇంటిలో శాంతి, మీ జీవితంలో ధైర్యం, మీ హృదయంలో ఆనందం నిండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరి భక్తి వీడియోలు కావాలంటే మన ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.